మావోయిజం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీ సోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ న్యూస్ ఆర్టికల్స్ ఆర్ అవైలబుల్ డేటా ఆన్ ద ఇంటర్నెట్. మావోయిజం అనేది చైనాలో ఎర్లీ 20th సెంచరీలో ఎమర్జ్ అయింది. మావో జెడాంగ్ అనే ఆయన లెనినిజం అండ్ మార్క్సిజం ఐడియాలజీతో తీసుకొచ్చారు. అయితే అప్పట్లో క్యాపిటలిస్ట్ అండ్ ఇండస్ట్రియలిస్ట్గా కాకుండా ల్యాండ్ లార్డ్స్ని ఎదుర్కొనేలాగా ఈ ఐడియాలజీని తీసుకొచ్చారు. 1960sలో నక్సల్బారీ మూవ్మెంట్ త్రూ ఇండియాలో కూడా మావోయిజం స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్, బట్ దే రిజెక్టెడ్ ద పార్లమెంటరీ పాత్ అండ్ అడాప్టెడ్ ద ఆర్మ్డ్ రెవల్యూషన్ అగేన్స్ట్ ద ఇండియన్ స్టేట్. ఈ మావోయిస్టులు చాలా గ్రూపులు అందరూ కలిసి సిపిఐ మావోయిస్ట్ అనే గ్రూప్ని ఫామ్ చేశారు. వీళ్ళంతా కూడా రెడ్ కారిడార్ అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణ, బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాస్లో మనకి వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. అయితే మావోయిజం ఇన్ ఇండియా అండ్ మావోయిజం ఇన్ డిఫరెంట్ కంట్రీస్కి తేడా ఏంటి? చైనాలో మావోయిజం రూల్ ద స్టేట్ అండ్ కంట్రోల్ నేషనల్ పాలసీ. పెరూలో మావోయిజం became extremely violent and terror-centric. Nepal, Maoism transition from armed struggle to mainstream democratic politics. And in India, Maoism evolved into a long-term rural guerrilla insurgency driven by tribal grievances, forest rights, and resistance to mining and industrial expansion. Maoist focus social justice, caste inequalities, land redistribution, mining, ఇలాంటి ఇష్యూస్ మీదే ఉండేది. Let us look at what actually Maoists claimed అండ్ వాట్ దే హ్యావ్ డెలివర్డ్. భూములు సమానంగా పంచుతామని, లిబరేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్, అలాగనే మైనింగ్ని అంతం చేస్తామని, సోషల్ ఈక్వాలిటీ తీసుకొస్తాము, గ్రాస్ రూట్స్లో డెమోక్రసీ పట్టుకొస్తాము, అలానే అప్రెస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జస్టిస్ తీసుకొస్తాము అనే ఈ ఉద్దేశాలతో యాక్చువల్లీ మావోయిజం అనేది ఇండియాలో స్ప్రెడ్ అయింది. బట్ లెట్ us look at what they actually delivered. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్టాల్డ్ ఆర్ సాబోటాజ్డ్, స్కూల్స్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్ని డిస్రప్ట్ అయ్యాయి, పర్సిస్టెంట్ పావర్టీ ఇన్ మావోయిస్ట్ జోన్స్, ప్యారలల్ ఫియర్ బేస్డ్ గవర్నెన్స్, ఎక్స్టార్షన్ అండ్ ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ. లోకల్ జనాలు ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమ్యూనిటీస్, వాళ్ళ గ్రీవియన్సెస్ తప్పకుండా విన్నారు మావోయిస్టులు, బట్ దే కుడెంట్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ అ వెరీ సస్టైనబుల్ ఫార్మ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఈ మావోయిస్టులు ఉన్న జోన్లో ఇట్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ లోవర్ దాన్ యావరేజ్. 2000 నుంచి 2024 వరకు మావోయిస్ట్ కి సెక్యూరిటీకి సివిలియన్స్ కి మధ్య జరిగిన గొడవల్లో 9,000 to 10,000 సివిలియన్స్, 2,500 to 3,000 security personnel and approximately 6,000 Maoists themselves died. అంటే ఈ మొత్తం గొడవల్లో గత 25 yearsలో ఇంచుమించు 17,000 నుంచి 18,000 మంది వరకు చనిపోయారు. లెట్ us look at ఒకవేళ మావోయిజం కనుక ఇండియాలో కంటిన్యూ అయ్యి ఉంటే ఏం జరిగేది అని. Tribal regions remain isolated from development, infrastructure growth will persistently face resistance, security expenditure will increase, human right concerns will grow on both sides, young populations could continue to face recruitment into violence, and investment confidence in affected regions.